గౌరవనీయులు మిత్రులు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, గౌరవనీయురాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. అందరికీ నమస్కారాలు. ఈరోజు మనం భారత దళాల పరాక్రమాన్ని కీర్తిస్తూ 175 నియోజకవర్గాల్లో 16, 17, 18 తేదీల్లో తిరంగా యాత్ర పేరుతో ఒక పెద్ద కార్యక్రమానికి ప్రజలే శ్రీకారం చుట్టారు. ఈరోజు ఇక్కడ ఎన్డీఏ నాయకులుగానే మేమందరం నిమిత్త మాత్రం ఇది ప్రజా ఉద్యమం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అందులో భాగంగా విజయవాడలో తిరంగా ర్యాలీ మనం అందరం నిర్వహించుకున్నాం. ఉగ్రవాదంపై పోరులో మన రక్షణ దళాల పోరాటానికి సెల్యూట్ చేస్తున్నాను. అందరూ కూడా గర్వించదగ్గ సైనిక దళాలు మనకుండడం మన దేశానికి ఒక గర్వ కారణం. దీన్ని మనందరం అభినందించాల్సిన అవసరం ఉంది. జాతీయ జెండా చూడగానే అత్యంతమైన ఉత్సాహం, ఉద్వేగం, దేశభక్తి మనందరిలో వస్తా ఉందంటే ఆ జాతీయ జెండా రూపాన్ని రూపొందించినటువంటి వ్యక్తి పింగళి వెంకయ్య ఈ ప్రాంతం వాడేనని చెప్పి మరొకసారి గుర్తిస్తున్నా. అలాంటి జెండా చూస్తే దేశ పౌరులే కాదు ప్రపంచం మొత్తం ఒక ప్రత్యేక గుర్తింపు ఉండే ఏకైక జెండా భారతీయ జెండా అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని మనందరం ఇక్కడ సమావేశమైంది. పహల్గాం అనంగానే మనలో రోషం వస్తుంది, కోపం వస్తుంది, ఉద్వేగం వస్తుంది. ఖబర్దార్ జాగ్రత్తగా ఉండమని హెచ్చరించే పరిస్థితి వస్తుంది. జరిగిన సంఘటన చూస్తే భార్య ముందరనే భర్తని, కొడుకు ముందరనే తండ్రిని మతం పేరడిగి చంపేశారు. ఇదెక్కడ న్యాయం అని నేను అడుగుతున్నా. అలాంటి సంఘటన దేశం మొత్తం ప్రతి ఒక్కరిలో కూడా ఒక ఆవేశం వచ్చింది. అంతేకాదు ఒక బాధ, ఒక పక్కన ఆవేదన కూడా వచ్చే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ చూసిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆడబిడ్డల నుదుట తిలకంతుడు చేసిన ఒక్క ఉగ్రవాది భూమి మీద ఉండడానికి వీలు లేదని ఆపరేషన్ సింధూర్కు శ్రీకారం చుట్టారు. మీరు గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడు కూడా వేరే దేశాలపైన యుద్ధానికి పోవడం లేదు. కానీ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్య ఉగ్రవాదం. ఉగ్రవాదం పైన పోరాడే ఏకైక దేశం భారతదేశం, ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ. అందుకని రక్షణ దళాలు ఉగ్రవాదుల్ని ఈ దేశానికి తిరిగి కన్నెత్తి చూడకుండా చేయాలని ఎక్కడున్నా వాళ్ళ మీద మన త్రివిధ దళాలు ధైర్య సాహసంతో ముందుకు పోయినాయి. ప్రపంచ చరిత్రలో
మనం గుర్తుపెట్టుకుందాం, స్ఫూర్తిని తెచ్చుకుందాం. అలాంటి త్యాగదనిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాకుండా దేశం మొత్తం గర్విస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అత్యంత కఠినమైన పరిస్థితులు, సరిహద్దుల్లో రాత్రి పగలు లెక్క చేయకుండా మన దేశాన్ని కాపాడి మనల్ని కాపాడుతున్నటువంటి జవాన్లకి చేతులెత్తి నమస్కరిస్తున్నా. వాళ్ళందరికీ కూడా సెల్యూట్ చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. వాళ్ళు పోరాడుతున్నారు, మనం క్షేమంగా ఉన్నాం. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మన దేశ గౌరవం, మన బలం, బలగం మన సాయుధ బలగాలే. మనం ఏమాత్రం అధైర్యపడవలసిన అవసరం లేదు. ప్రధాని మోడీ గారి సంకల్పం ఉగ్రవాదులు ఎక్కడున్నా, ప్రపంచంలో ఎక్కడ దాంకున్నా వాళ్ళని తుదమెట్టిచ్చే విధంగా ముందుకు పోయేదానికి చాలా దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నారు. ఈ ఆపరేషన్ లో మన సైనికుల ధైర్యం చూశాం, సామర్థ్యం చూశాం, మనం తయారు చేసుకున్న ఆయుధాలని మనం చూశాం. ఈరోజు ప్రపంచ దేశాల్లో భారతదేశం యొక్క ప్రతిష్ట పెరిగే పరిస్థితి వచ్చింది. పొరుగు దేశాల్లో ఉండే శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే పరిస్థితి వచ్చింది. మేము ఎవరి జోలికి రాము, ఎవరిపైన యుద్ధం చేయం. తీవ్రవాద రూపంలో మా దేశానికి వస్తే మాత్రం అదే చివరి రోజు మీకని మరొకసారి హెచ్చరిస్తున్నాను. ఇది ప్రతి ఒక్కరి నినాదం కావాలి. ప్రతి ఒక్కరు కూడా అవసరమైతే ఎలాంటి త్యాగానికైనా సిద్ధమవుతామని చెప్పాల్సిన తరుణం ఇది. అందుకే ఈ రోజు మనందరం కూడా చూస్తే దేశానికి సరైన సమయంలో సరైన నాయకుడు, బలమైన నాయకుడు నరేంద్ర మోడీ గారు అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొక పక్కన సరైన నిర్ణయం సరైన సమయంలో తీసుకునే సమర్థవంతమైన నాయకుడు కూడా నరేంద్ర మోడీ గారు. అదే మనం నిరూపించాడు. ఆపరేషన్ సింధూర్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఎవరికైనా సంకల్పం ఉంటుంది, ఆ సంకల్పాన్ని ఆచరణ చేసి విజయవంతంగా ముందుకు పోవడం ఒక్క నరేంద్ర మోడీ గారికి సాధ్యమని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. ఈరోజు భారతదేశం ఒక రక్షణ శక్తిలోనే కాదు, ఆర్థిక శక్తిలో కూడా ముందుకు పోతున్నాం. కొంతమందికి బాధ ఉంది, అసూయ ఉంది, కానీ మీరు ఏమీ చేయలేరని చెప్పి హెచ్చరిస్తున్నా. 2047కి ప్రపంచంలోనే భారతదేశం నెంబర్ 1 గానీ నెంబర్ 2 దేశంగా ఉంటుంది. ఇలాంటి కుట్రలు కుతంత్రాలు మమ్మల్ని ఏమీ చెయ్యలేవని చెప్పి హెచ్చరిస్తున్నా. తమ్ముళ్ళు, మిమ్మల్ని అందరినీ చూస్తున్నాను. మేము ప్రారంభమైనప్పటి నుంచి చూస్తున్న ఉత్సాహం, ఇదే ఉత్సాహంతో దూసుకెళ్ళండి. భారతదేశం నెంబర్ 1 దేశంగా ఉందంటే ఆ రోజు ఎంతో మంది త్యాగాలు చేశారు. మన రాష్ట్ర వాసు రూపకల్పన చేసినటువంటి జాతీయ జెండా ఆ వ్యక్తి పింగళి వెంకయ్యని మరొకసారి గుర్తు చేస్తున్నా. అలాంటి జాతి మనది. జాతి నిర్మాణం కోసం పోరాడిన జాతి. అందుకే మనందరం కూడా సమర్థవంతంగా పనిచేసి జాతి పునర్నిర్మాణంలో భాగస్వాములయ్యి ప్రపంచంలో ఏ శక్తి అడ్డుకోని విధంగా ఆర్థిక శక్తులు, రక్షణ శక్తులు మనకు మనమే మేటైన శక్తిగా తయారు కావాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఈరోజు ఇలాంటివన్నీ జరగాలంటే, పహల్గామ్ లాంటి సంఘటనలు జరిగితే ఆపరేషన్ సింధూర్ లాంటి కార్యక్రమాలు అవసరం. దీనికి దేశం సిద్ధం, దేశంలో ఉండే పౌరులందరూ సిద్ధం.
ఇది గుర్తుపెట్టుకోమని ప్రపంచంలో ఉండే ఉగ్రవాదుల్ని మరొక్కసారి హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతి ఒక్క ఇంటిలో చర్చ జరగాలి. యువత, మురళీ నాయక్, మీ అందరికీ స్ఫూర్తి కావాలి. సిద్ధమా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని. అందుకే మనం అందరం కూడా గట్టిగా దేశాన్ని కీర్తించే విధంగా నేను భారత్ మాతాకి అంటే గట్టిగా చెప్పాలి. భారత్ మాతాకి, భారత్ మాతాకి.